అని పేరు బుచ్చమ్మ బుచ్చయ్య బుచ్చమ్మనా? ఏ ఊరమ్మా మీది? మన తాళసింగారం. తాళసింగారం. మరి ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది కదా, మరి టైం పింఛన్ వస్తుందా అమ్మా? వస్తుంది వస్తుంది. వస్తుంది. మరి అప్పుడు 2000 అని చెప్పిర్రు, ఇప్పుడు ఏమో ఎక్కువ ఏమైతుందో. 2000 అని చెప్పిర్రు. ఇప్పుడు నీకు ఎంత వస్తుంది పింఛన్? 2000. 2000 వస్తుంది. మరి కాంగ్రెస్ వాళ్ళు 4000 ఇస్తా అని చెప్పారు కదా రేవంత్ రెడ్డి, మరి ఇంకేమి ఇస్తాడో బిడ్డ. అంతేనా? మరి ఈయన గ్యాస్ వస్తుందా నీకు? నాకు కరెంటు కూడా వస్తుంది. మరి నా పాలన బాగానే ఉన్నదా? మంచిగానే ఉంది. మంచిగానే ఉన్నది. చేసిన మరి గాయన ఉన్నప్పుడు మంచిగా ఉండేనా, లేకుంటే ఈయన ఉన్నప్పుడు మంచిగా ఉంది? ఇంద్రమ్మ ఉన్నప్పుడే మంచిగా ఉంది. ఇంద్రమ్మ ఉన్నప్పుడే మంచిగా ఉంది. ఇంద్రమ్మ ఇల్లు గిట్ట ఏమైనా వచ్చిందా నీకు? నాకు వచ్చింది. వచ్చింది. వాళ్ళు వస్తున్నాయి, పైసలు వచ్చినాయా ఇంద్రమ్మ ఇల్లు? కొన్ని వచ్చినాయి, కొన్ని రాలేదా. కొన్ని వచ్చినాయి. సంక్షేమ పదాలు ప్రజలకు అందరికి అందుతున్నాయమ్మా? అన్ని వస్తున్నాయి. అన్ని వస్తున్నాయి. ఇంద్రమ్మ ఇల్లు వచ్చినాయి అన్ని. ఇప్పుడైతే మంచిగా వస్తున్నాయి. ఫ్రీ కరెంట్ వస్తుందా? ఫ్రీ కరెంటు, ఇందిరమ్మ ఇండ్లు, మహిళలకు ఫ్రీ బస్సు. మహిళలకు ఫ్రీ బస్సు. ఆ సంక్షేమ పథకం మంచిదేనా ప్రజలకు? ఇప్పటికైతే బాగానే ఉంది సార్, మాకు అన్ని మంచిగానే ఉన్నాయి. ఇప్పటికైతే బాగానే ఉన్నాయి. రైతు బంధు గిట్ట వస్తుంది. ఇండ్లు లేని వాళ్ళకైతే ఇప్పుడు లేని పేదవాళ్ళకి ఇండ్లు వస్తున్నాయి. ఆ ఇండ్లు అయితే చాలా బెటర్ అయింది, మాకు మంచిగా ఉంది. అంటే ఇందిరమ్మ ఇల్లు అని చెప్పి పేదవాళ్ళకు సహాయపడుతురు, మంచిగానే ఉంది. కేసీఆర్ ఉన్నప్పుడు బాగుండేనా? ఇక అప్పుడు కూడా అంటే బాగుండేనంటే ఇప్పుడు వచ్చినప్పుడు ఇది లేని వాళ్ళకు ఏం వస్తున్నాయో అది మాకు లేని వాళ్ళకు వచ్చినప్పుడు మాకే అది మంచిగా అనిపిస్తుంది. అట్లా రేవంత్ రెడ్డి బాగానే చేస్తున్నా. రేవంత్ రెడ్డి ఇప్పుడు అంటే ఇప్పుడు మంచిగానే ఇప్పుడు వచ్చేటి అయితే అన్ని బాగానే వస్తున్నాయి. ఇప్పుడు ఏది ఉన్నా పెట్టినాయి అన్ని స్కీములు మంచిగానే అందుతున్నాయి. మహిళలకు వడ్డీ లేని రుణాలు కూడా ఇస్తున్నారు. వడ్డీ లేని రుణాలు ఇస్తున్నారు. వడ్డీ లేని రుణాలు అంటే వడ్డీ లేని రుణాలు అక్కడ ఇస్తుండు, ఇచ్చి ఇప్పుడు మాఫీ చేస్తామని చెప్తుండు కానీ ఇంకా చేయలేదు. రేవంత్ రెడ్డి చెప్తుండు. వస్తున్నాయి కొన్ని, మాకు మొన్న కూడా కొన్ని వచ్చినాయి. మొత్తానికి అయితే కాంగ్రెస్ పాలన బాగుందంటావు? బాగానే ఉంది సార్. ఇప్పుడైతే అందరికి సంక్షేమ పథకాలు వస్తున్నాయి, మంచిగా వస్తున్నాయి. అందరికి పింఛన్లు వస్తున్నాయి. లేని వాళ్ళకు కూడా రాసిర్రు, వస్తున్నాయి. కొంతమంది ఇంద్రమ్మ ఇల్లు కూడా రాలేదు, రెండో విడత పెట్టుకున్నారు. రెండో విడత వస్తాయంట సార్. ఇప్పుడైతే ఫస్ట్ విడత వచ్చినాయి, రెండో విడత కూడా వస్తాయంట. రెండో విడత కూడా వస్తాయి. రైతులకు ఏమన్నా చేస్తున్నాడా కాంగ్రెస్ ప్రభుత్వం? అంటే రైతు బంధు గిట్ట అట్లా. రైతు బంధు కూడా వస్తుంది. ఇప్పుడైతే వస్తుంది. టైంకి వస్తున్నాయి. ఇప్పుడు ఏం ప్రాబ్లం లేదు. ఇప్పుడు ఎమ్మెల్యే అయితే అన్ని ఏం ప్రాబ్లం లేకుండా చూస్తుంది. ఎవరమ్మా మీ ఎమ్మెల్యే? ఎవరు? రాజగోపాల్ రెడ్డి. మంచిగా పనిచేస్తాడు ఆయన ప్రజల కోసం. ఇప్పుడైతే చేస్తుంది సార్ మంచిగానే. అన్ని ఏదన్నా ఇబ్బంది ఉంటే చెప్పమని చెప్తుంది సార్. స్పందిస్తాడు ఎమ్మటే. స్పందిస్తాడు. ఫ్రీ బస్సు ఉంది, ఫ్రీ కరెంట్ ఉంది, ఫ్రీ గ్యాస్ ఉంది, అన్నీ ఉన్నాయి సార్. రేవంత్ రెడ్డి ప్రభుత్వమే మంచిగా ఉంది కేసీఆర్ ప్రభుత్వం కంటే. వీళ్ళకైతే ఎలాంటి సాయం చేయలేదు సార్. ఆ రైతు బంధు అని కూడా పేదోనికి అదే రైతు బంధు ఇచ్చిండు, ఉన్నోనికి అదే రైతు బంధు ఇచ్చిండు. అమెరికాలో ఉన్నోనికి కూడా రైతు బంధు ఫైల్ చేసిండు. మా పేదోళ్ళ లేని వాళ్ళకు ఒక ఇల్లు కట్టియలేదు, ఒక కరెంట్ ఫ్రీ చేపియలేదు, ఓ గ్యాస్ ఫ్రీ చేపియలేదు, ఏం చేపియలేదు. మాకు పేదోళ్ళకి అస్సలే పట్టించుకోలే. ఇక బతుకమ్మలకు దానికి దీనికి ఆ పనికిరాని చీరలు మాత్రం పంపించిండు, అంతే తప్ప మా పేదోళ్ళకి ఎలాంటి సాయం చేయలేదు. రేవంత్ రెడ్డి సార్ వచ్చినాకనే మా పేదోళ్ళకు గవర్నమెంట్ ఇల్లు ఇస్తుండు, కరెంట్ ఫ్రీ చేసిండు, గ్యాస్ ఫ్రీ చేసిండు, బస్సు ఫ్రీ చేసిండు. మాకు చాలా పేదోళ్ళకు ఎట్లయినా సాయం చేసినట్టే ఉంది సార్. వడ్డీ లేని రుణాలు కూడా ఇస్తుండని చెప్పేసి మొన్న మనం చూసుకోవచ్చు. తెలంగాణ రాష్ట్రంలో మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాలు ఇస్తున్నారు. మరి మీకు ఏమైనా వచ్చిందా అట్లా? మాకేం రాలేదు సార్. మహిళా సంఘంలో మేము ఒకప్పుడు ఉండే కానీ ఇప్పుడు సంఘాలు కడతలేము, మాకు పూటకి వెళ్తలేదు సార్. ఇక మహిళా సంఘాలు కట్టాలి, అది కట్టాలంటే ఇక మాకు వెళ్తలేదు, మేము కడతలేము, మహిళా సంఘాలు కడతలేము సార్. మొత్తానికి అయితే కాంగ్రెస్ ప్రభుత్వం చాలా సేఫ్గా ఉంది, మాకైతే మంచిగా ఉంది. సంక్షేమ పథకాలు అందుతున్నాయి, అన్ని అందుతున్నాయి. ఆయన చేసిన పనులన్నీ అమలవుతున్నాయి, అన్ని చేస్తుర్రు, దగ్గరుండి మరీ చేస్తుర్రు. జనాలు కూడా కార్యకర్తలు మంచిగా దగ్గరుండి పనులు చేస్తుర్రు. సార్ కూడా మనలా కూడా ముఖ్యమంత్రి కావాలని నేను కోరుకుంటున్నాను సార్. ప్రజాపాలన అని చెప్పేసి నిజమే ప్రజల పాలన ఉన్నదా? ఉన్నది సార్, ఖచ్చితంగా ఉంది. ప్రజల పాలన ఖచ్చితంగా ఉంది, ఖచ్చితంగా చేస్తుర్రు. ముఖ్యమంత్రి గారు ఆడ ఉన్నా కానీ కింద ఉన్న నాయకులు కూడా ప్రతిదీ చెందుతుందా చెందట్లేదా కూడా అని దగ్గరుండి వాళ్ళు చేపిస్తున్నారు సార్ పనులు. 2028
కాంగ్రెస్ ప్రభుత్వమే వస్తుందా? రావాలి సార్, వస్తుంది ఖచ్చితంగా రావాలని మేము పేదోళ్ళందరం మేము కోరుకుంటున్నాం సార్. రావాలి, మళ్ళీ కూడా కాంగ్రెస్ ప్రభుత్వమే రావాలి. మా పేదోళ్ళ బాధలు ఇంకా తీరాలి సార్. చాలా చాలా బాధలు ఉన్నాయి, ఇంకా ఆ బాధలు కూడా తీరాలి సార్. మా సార్ తీర్పాలి. ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు చెప్తున్నా. చాలా చాలా మా పేదోళ్ళకు ఇంకా ముందుకు పెట్టాలి, ఇంకా పైకి మెట్టి ఎక్కియాలి. మా పేదోళ్ళకు మా పేదరికం ఏందో ముఖ్యమంత్రి గారు తెలుసుకొని మాకు సహాయం చేయాలి. సార్కి చాలా చాలా ధన్యవాదాలు. నమస్తే.